హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఇదివరకు వీడియోలో చెప్పినట్టే ఇవాళ కూడా మీకు ఒక క్లినికల్ సినారియో ఒకటి చెప్తాను. ఒక 22 ఇయర్స్ అమ్మాయి పెయిన్ అబ్డామిన్ అంటే పొత్తి కడుపు నొప్పితో వచ్చారు. తనకి పొత్తి కడుపు నొప్పి అనేది 3 days నుంచి ఉంది. సో 3 days నుంచి వచ్చేయడం వల్ల వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ నార్మల్ పెయిన్, దీనికి వేడి వల్ల వచ్చిందని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల దాన్ని ఆ పెయిన్ అనేది తగ్గలేదు. ఇంకా 3 days తర్వాత విపరీతం పెయిన్ వచ్చి ఫీవర్ స్టార్ట్ అయ్యి ప్లస్ వామిటింగ్స్ రావడం వల్ల వెంటనే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వచ్చారు. వచ్చి చూస్తే స్కాన్లో చూస్తే అమ్మాయికి అది ఓవేరియన్ సిస్ట్, అంటే రైట్ ఓవరీలో ఇంతలా సిస్ట్, అంటే ఇంచుమించు ఒక 10 centimeter సిస్ట్ ఉంది. ఆ సిస్ట్ కూడా ఏమైందంటే టార్షన్ అయిపోయింది అనమాట. టార్షన్ అంటే మెలిపడిపోవడం. ఇంతకుముందు మీకు ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇంతకుముందు ఆ టార్షన్ మెలిపడిపోవడం వల్ల అమ్మాయికి పెయిన్ అనేది ఎక్కువైంది. మాస్ అనేది మెలిపడిపోయి టార్షన్ అవ్వడం వల్ల పెయిన్ వచ్చింది. ఈ ఓవరియన్ సిస్ట్ అనేది టార్షన్ అయ్యి దానికి ఒక బ్లడ్ సప్లై ఆగిపోయి అది గ్యాంగ్రీనస్, అంటే దానికి బ్లడ్ సప్లై కూడా ఆ టిష్యూ అనేది చనిపోతుంది. దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. సో వెంటనే అమ్మాయికి సర్జరీ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడన్నా కానీ మీకు పెయిన్ వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం వల్ల మనం ముందే జరగబోయే కాంప్లికేషన్స్ అన్నీ ఆపచ్చు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.